ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ వారు కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వీడియో ఎట్లా చూస్తామంటారా? సరే, వీడియో మొత్తం కంప్లీట్ అయినాకనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి అనమాట. ఈ 3 రోజులు అతి వర్షపాతం ఉండటం కారణంగా పశువులను మేపుకునే వాళ్ళు, గొర్రెలు మేకల్ని మేపుకునేవారు మేపుకోవటానికి లోతట్టు ప్రాంతాలలోకి వెళ్ళడం అట్లాంటివి చేయొద్దని చెప్పారు. పరిశుభ్రమైనటువంటి నీరు, మేత వాటికి అందుబాటులో 3 రోజులు స్టోర్ చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయమని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, నీటి కుంటలు వాటి వద్దకు వెళ్ళవద్దని చెప్పారు. ఇంకొకటి, మన మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పి పిడుగు అనేది మన దగ్గరలో పడటానికి అది ఒక కారణం కావచ్చు. సమీప పశు వైద్యుడి నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోమని చెప్పారు. చెట్టు కింద కానీ ఎట్టి పరిస్థితులలో మన పనులు అయిపో చేసుకొని కానీ పశువుల్ని మేపుకుంటూ లేదా వర్షం వస్తుందని కానీ ఎలాంటి పరిస్థితుల్లో సేద తీరటానికి చెట్టు కింద అసలే ఉంచొద్దని చెప్పారు. ఎందుకంటే పిడుగు పడటానికి అదొక కారణం కావచ్చు. కాబట్టి పశువులని గుంపులుగా, గొర్రెల్ని కానీ మేకల్ని కానీ గుంపులుగా ఒక దగ్గరే ఉంచొద్దు అని చెప్పారనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, లోతట్టు ప్రాంతాలలో ఉంచకుండా కొంచెం ఎత్తైన ప్రదేశాలలో పశువులు ఉంచడానికి ప్రయత్నం చేయమని చెప్పారు. మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఉన్నారు, లేదా గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్ అంతా కూడా రెడ్ అలర్ట్ లో ఉంది. ఇదంతా మునిగిపోయింది అనమాట.